విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జాబ్ క్యాలెండరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. కోటలో శనివారం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 20,000, రెండో ఏడాది 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండరు విడుదల చేసినట్లు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్తో ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా మరో 25,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పారాది వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 23న స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇంటింటికి వెళ్లి స్టీల్ ప్లాంట్ వలన కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. ఒక తేదీల ప్రకారంగా ప్రకటించి దానికి ప్రయత్నిస్తున్నటువంటి యువకులకి ట్రైనింగ్కి అవకాశం కల్పించడమే జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఏ రకమైన క్యాలెండర్ ప్రకటించిందో మీకు అందరికీ తెలుసు, ఏ క్యాలెండర్ రిలీజ్ చేసిందో మీకు అందరికీ తెలుసు. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ మొదటి సంవత్సరంలోనే సుమారు 15,000-16,000 ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా, డిఎస్సి అవనివ్వండి, ఇతర అవనివ్వండి, పోలీస్ శాఖ అవనివ్వండి, అవన్నీ కలిపి గవర్నమెంట్ ఉద్యోగాలు సుమారు 20,000 వరకు ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవాళ మరి ఉగాదికి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉగాదికి మరో 10,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వానికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా మన ప్రభుత్వాన్ని, మన రాష్ట్రాన్ని అనునిత్యం ఆదుకుంటున్నటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, ప్రత్యేకించి మన యువసారథి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, ఎందుకంటే ఇవాళ డిఎస్సి అవనివ్వండి, ఇవాళ జాబ్ క్యాలెండర్ అవనివ్వండి, నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరువలేనిది. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా ట్రాన్స్పరెన్సీ, అయింది చెప్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. సింపుల్, ఏదో గాలిలో మేడలు కట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నది అదే. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క హామీని నెరవేర్చడంలో రైట్ డైరెక్షన్లో ఈ గవర్నమెంట్ వెళ్తుందని నేను నమ్ముతున్నాను. దానికి బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలుగు యువత తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రేపు 23వ తారీఖు ఏదైతే శంకుస్థాపన అవ్వబోతుందో అది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి. మన వైజాగ్ స్టీల్ ప్లాంటు తర్వాత మన రేపు రాబోయే భోగాపురం ఎయిర్పోర్ట్ తప్ప తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఘట్టంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా మరొక 25,000 మందికి, సుమారు 50,000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా ఆ స్టీల్ ప్లాంటు రూపుదిద్దుకోబోతుందన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇవ్వనివ్వండి, మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ మీద ఉన్నటువంటి అభిమానం అవనివ్వండి, నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి ఈ అపురూపమైనటువంటి ఘట్టాన్ని తీసుకెళ్ళి దాని యొక్క లాభ ప్రయోజనాలు ప్రత్యేకించి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మన రాష్ట్రానికి వివరించే విధంగా 23వ తారీఖు లోపు ఒక 10,000 గడపలైన తొక్కి మరి దాని యొక్క విశిష్టతని ఎక్స్ప్లెయిన్ చేయాలని మరి మీ ద్వారా ఎన్డీఏ కూటమి శ్రేణులకి, నాయకులకి నేను పిలుపునిస్తున్నాను.